అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టౌన్ లో నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని మీ సేవా సెంటర్ల నిర్వాహకులు తమ డిమాండ్ల సాధనకే నిరవధిక సమ్మె చేపట్టారు. ఇందులో భాగంగా కళ్యాణదుర్గం కాన్స్టిట్యూషన్ పరిధిలోని అన్ని మీ సేవా సెంటర్లు సమ్మెలో పాల్గొన్నారు. తమ డిమాండ్ నెరవేరే వరకు సమ్మె విరమించేదే లేదని రాష్ట్ర మీ సేవా నిర్వాహకుల అసోసియేషన్ తేల్చి చెప్పింది. ఈ సమ్మెలో కళ్యాణదుర్గం డివిజన్ మీ సేవా యూనియన్ నాయకులు ఫాయజ్ బాషా, రవికుమార్, నాగేంద్ర, అనిల్, బాబు, మల్లి, ప్రదీప్, నాగార్జున, తిమ్మన్న, నాగరాజు, రమేష్, కుందుర్పి నుండి గురుస్వామి, నరసింహమూర్తి, గోపి, వీరాంజనేయులు, శ్రీకాంత్, నరేష్, మంజునాథ్, దుర్గేష్, చెట్టూరు నుండి మరిస్వామి, భీమప్ప, గంగాధర్, నాగేష్, గోవిందరాజులు, నాగభూషణం, కృష్ణ మనోహర్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఆపరేటర్ రావాల్సిన కమిషన్ వెంటనే ఐక్యత ఐక్యత చెప్పాలన్నా మీ సేవ ఐక్యత వెంటనే ఈ సేవ డిమాండ్స్ ప్రభుత్వం వెంటనే ఈ సేవ డిమాండ్స్ ప్రభుత్వం వెంటనే ఈ సేవ డిమాండ్స్ వెంటనే ఆపరేటర్ కావాల్సిన కమిషన్ వెంటనే ఆపరేటర్ కావాల్సిన కమిషన్ వెంటనే సేవ ఐక్యత నుంచి మీ సేవలు ప్రారంభమైనప్పటి నుంచి మాకు చాలా ప్రభుత్వం అన్యాయంగా ఇస్తూ ఉంది కమిషన్. అది పెంచాలనే ఉద్దేశంతో ఈరోజు మేము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవలను బంద్ చేసి మా యొక్క నిరసనను తెలియపరుస్తున్నాము. ప్రభుత్వం వెంటనే మాకు రావాల్సిన కమిషన్లు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. కమిటీ పిలుపు మేరకు మీ సేవా సమ్మెలో మేమంతా కళ్యాణదుర్గం డివిజన్ తాలూకా నుండి మేమంతా పాల్గొనడం జరిగింది. మా మీ సేవా సమస్యలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం వెంటనే స్పందించి వాటికి రెస్పాండ్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మీ సేవా ఆపరేటర్లకు కనీస వృత్తిని కూడా కల్పించాలి. మరియు కరెంటు బిల్లు కానీ, రూమ్ రెంట్ కానీ, ప్రభుత్వ భవనాల్లో పంచాయతీ భవనాలు ఏదైతే ఉన్నాయో ఆ పంచాయతీ భవనాలకి వెంటనే మీ సేవా కేంద్రాలు తరలించే విధంగా ఏర్పాటు చేయాలి. మేము గ్రామీణ ప్రాంతాలలో కనీసం మా యొక్క జీవనోపాధి మినిస్టర్ కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఈ యొక్క మీ సేవా సమస్యలపైన దృష్టి సాధించి వెంటనే పరిష్కరించాలని కోరుకుంటున్నాం. మీరు పరిష్కరించిన ఎడల మేము రాష్ట్ర వ్యాప్తంగా మరో యొక్క సమ్మెకు మేము సిద్ధమయ్యి నిరాహార దీక్షలు ఎక్కడ పడితే అక్కడ నిరాహార దీక్షలు చేసేదానికి కూడా మేము వెనకాడమని మీ సేవ అసోసియేషన్ తరఫున హెచ్చరిస్తున్నాం.